మరి జనహిత యాత్రకు సంబంధించి మిగిలిపోయినటువంటి భాగాలు కొంత ఏదైతే ఇంకా కొన్ని జిల్లాల్లో వాటిని కూడా త్వరలోనే తేదీలు ఇవ్వడం కానీ అదేవిధంగా మరి పిసిసి పక్షాన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా ఉండి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా అనేక సంవత్సరాలు పనిచేసి వివిధ కారణాల నుంచి బయటికి పోయినటువంటి వాళ్ళని కూడా స్థానిక నాయకుల సమన్వయంతో కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేర్చుకునేడానికి కూడా ఒక అవకాశాన్ని కల్పించే విధంగా మరి చర్చ చేసుకొని నిర్ణయం చేసుకోవడం జరిగిందనే మాటని సందర్భంగా మనం వేస్తూ అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి అదేవిధంగా ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు జరుపుతున్నటువంటి సందర్భంలో అవన్నీ కూడా ప్రజల దగ్గర దాకా తీసుకెళ్లి ఎరువుల పరంగా బీజేపీ బాధ్యత వహించాల్సిన అంశం మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఏ విధంగా అన్ని రకాల రైతులకు అండగా ఉండాలనేటువంటి అనేక అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చ చేయడం జరిగింది. అదే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసుకొని కోర్టు ఆదేశాలు ఒకవైపు అదేవిధంగా 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ గతంలో 2018లో ఒక 50% అనే గుదిబండను తగిలించిందో దాన్ని ఆర్డినెన్స్ ద్వారా తొలగించినప్పటికీ అది కూడా పెండింగ్లో ఉన్నటువంటి సందర్భంలో శాసనసభను ప్రత్యేకంగా నిర్వహించి దాన్ని కూడా చట్టం చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపడము గవర్నర్ గారికి అఖిల పక్షాలను కూడా కలిసి ఇది చట్టంలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించి రాజ్యాంగం ఉన్నటువంటి వాటికి డిస్టర్బెన్స్ ఉండదు ఎస్టీ రిజర్వేషన్లకు డిస్టర్బెన్స్ ఉండదు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు డిస్టర్బెన్స్ ఉండదు కేంద్ర రిజర్వేషన్లకు కూడా సంబంధం లేదు ఇది ఓన్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం మేరకే పరిమితమైంటుంది కాబట్టి దానికి ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు లేవు రాజకీయ కోణం నుంచి కాకుండా రాజ్యాంగ పరంగా ప్రియాంబుల్ మనకు చట్టంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి సహజ హక్కులు మానవ హక్కులు రాష్ట్రాల హక్కులకు సంబంధించి కూడా దృష్టిలో పెట్టుకొని అనుమతి ఇవ్వాలని ఆల్ పార్టీ మీటింగ్లో కోరినటువంటి అంశం కూడా ఉంది కాబట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎన్నికలు నిర్వహించాలనే తపనతోటి ఉన్నాం కేంద్రం నుంచి నిధులు రావడం లేదు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి కానీ మా మాట ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ ఇస్తామనేటువంటి మాట నుంచి మొదలు కొట్టుకుంటే రుణమాఫీ కావచ్చు లేకపోతే ఇతర అన్ని కార్యక్రమాలను గాంధీ గారి కుటుంబం మాటకు కట్టుబడి ఉండేటువంటి మాటగా ఆ రిజర్వేషన్ల ప్రక్రియను కూడా అమలు చేయాలనేటువంటి తపనతోటి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రజాస్వామికబద్ధంగా మా యొక్క ప్రణాళిక సాగుతున్న అంశాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని దయచేసి ఈ అంశంలో చర్చ చేయడం జరిగింది దానికి ముందుకు పోవడానికి మా ప్రణాళికలు తీసుకుని చెప్తాం జూబ్లీస్ ఎన్నికకు సంబంధించి కూడా ఆ పోలింగ్ స్టేషన్స్ ప్రకారంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వం ఈరోజు గత 10 సంవత్సరాలుగా నూతనంగా పెళ్ళైనటువంటి వాళ్ళకు